అపోస్తలులు రాసిన కార్యం 18వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు చదువుకున్నాం. అందరం కలిసి చదువుదాం. రీడ్. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీకు వచ్చి పొంతు వంశస్థులను అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలనని క్లౌడియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తిరీత్యా డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండేది. అతడు ప్రతి విశ్రాంతి దినం సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను. సీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతృత గలవాడే యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతును యూస్తు అను ఒక ఇంటికి చేర్చాను. అతని ఇల్లు సమాజ మందిరంను ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీలో అనేకులు విశ్వసించి బాప్తిసము పొందిరి. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు సహాయము చేయుటకు నీ మీదికి ఈ పట్టణములో నాకు బహుజన సమూహమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాను. పిల్లరా, పౌలు యొక్క జీవితాన్ని ఈ దినము శ్రద్ధతో మనసు పెట్టి మీరు వినడానికి ఆశపడండి. పౌలు ఏథెన్సు దేశానికి వెళ్ళినప్పుడు ఏథెన్సు దేశములో 8,000 మంది ఉండేవారు. ఆ దేశములో మరి 32,000 దేవాలయాలు ఉండేవి. అంటే ఆల్మోస్ట్ మనుషుల కంటే 4 ఇంతలు ఎక్కువ దేవాలయాలు ఉండేవి. ఏథెన్స్ పట్టణము గ్రీసు దేశంలో ఉంది. గ్రీసు ఏ దానికి గొప్పది అంటే ఫిలాసఫీ, వెస్టర్న్ ఫిలాసఫీ అంతా అక్కడి నుంచే వచ్చింది. సాక్రటీస్, అరిస్టాటిల్, ప్లాటో అనే గొప్ప ఫిలాసఫర్స్ ఈ ఏథెన్స్ పట్టణం నుంచే వచ్చారు. ఈ యొక్క పట్టణము ప్లాట్ఫామ్ మీద పౌలు నిల్చొని దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు. వారికి ఇష్టమైతే ఆయన ఉండనిచ్చేవారు, ఇష్టం కాకపోతే గ్లాస్లో పాయిజన్ కలిపి తాపిచ్చి చంపేసేవారు. అది పరిస్థితి ఆనాటి ఏథెన్స్ పట్టణంలో. దాని తర్వాత ఏథెన్స్ నుంచి ప్రక్కనే ఉన్న కొరింథీ పట్టణానికి కూడా పౌలు ఒక్కడే వచ్చాడు, సువార్తను ప్రకటించాడు. అక్కడ వారి పరిస్థితులని చూసినప్పుడు పౌలుకు చాలా భయం కలిగింది. నేను ఇక్కడ ఉండలేను ప్రభా, నేను వెళ్ళిపోతాను, నా వల్ల కాదు, నేను ఇక్కడ సేవ చేయలేను, నేను ఒంటరిగా ఉంటున్నా, నాకు నడవడం కష్టమైతుంది, నా జీవనం కష్టమైతుంది, ఐ విల్ రిటర్న్ బ్యాక్, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా, నా వల్ల కావటం లేదు అని పౌలు చాలా భయపడి దేవునికి ప్రార్థించాడు. ఈ ఉదయకాల సమయంలో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టిన నీ జీవితంలో కూడా ఎన్నో భయాలు ఉండొచ్చు, ఎన్నో దిగుళ్ళు ఉండొచ్చు, ఎన్నో ఆర్థిక ఆధ్యాత్మికమైన ప్రశ్నలు మన జీవితంలో ఉండొచ్చు. నేను చేసుకోలేను, నా వల్ల కావడం లేదు, నా ఇల్లు చక్కబెట్టుకోలేకపోతున్నా, నా బ్రతికింతేనేమో అనే పరిస్థితిలో నీవు కూడా ఉన్నట్లయితే పౌలు జీవితాన్ని మనము చూద్దాం. ఆయన ఎలా ధైర్యం తెచ్చుకున్నాడు, ఏ రీతిగా నేను వెళ్ళిపోతా అన్న స్థలంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆయన 1.5 సంవత్సరం అదే ప్రాంతంలో ఉండి ఏ రీతిగా సక్సెస్ఫుల్ కాగలిగాడు
ఈవేళ ఈ అధ్యాయం నుంచి మనము నేర్చుకుందాం. ప్రియులారా, ఏదైనా విలువైంది మనము పొందుకోవాలి అంటే అది చాలా కష్టపడితేనే కానీ దొరకదు. బాగా చదువుకొని డాక్టర్ కావాలని ఆశపడుతున్నావా? ఇంజనీర్ కావాలని ఆశపడుతున్నావా? వ్యాపారంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనుకుంటున్నావా? డబ్బు బాగా సంపాదించాలనుకుంటున్నావా? విలువైంది ఏది కూడా ఊరికేనే రాదు. ఏదైనా విలువైంది దేవుడు నీకు ఇవ్వాలి అంటే నీవు కష్టపడాలి. దేవుడు ఈవేళ నీకు విలువైంది ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీకు విలువైంది ఇవ్వకూడదు అని సాతానుడు కూడా ఆశపడుతున్నాడు. ఇద్దరు పోరాటం ఉంది. ఒక ఆయన నీకు విలువైంది ఇవ్వాలనుకుంటున్నాడు, ఇంకొక ఆయన నీకు విలువైంది రాకుండా నీకు ఆటంకంగా ఉండాలని కూడా ఆశపడుతున్నాడు అన్న విషయాన్ని మనం చేసుకోవాలి. ఈవేళ పౌలుకు విలువైంది ఇవ్వడానికి దేవుడు పరలోకం నుంచి దూతలను పంపించలే. దేవుడు విలువైంది ఇవ్వడానికి మరి పౌలు దగ్గరికి గాబ్రియేల్ని గాని మిఖాయేల్ని గాని పంపించలే. చూడండి 9వ వచనంలో ఏమి రాయబడిందో చదువుదాం. రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము. చాలండి, దేవుడే దిగి వచ్చినట్లుగా చూస్తున్నాం. It is not somebody who came to give something which is valuable to Paul, but God himself came down to give something which is very valuable. విలువైన దాన్ని మరి దేవుడు ఎవరి చేత పంపించాడు? దేవుడే స్వయాన దిగి వస్తాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరాన దేవుడు నీకు విలువైంది ఇవ్వాలని ఆశపడితే, దేవుడు నీ కొరకు విలువైంది ఘనమైంది దేవుడు నీవు చేయాలని ఆశపడితే, దేవుడు ఎవరిని నీ దగ్గరికి పంపించాడు? దేవుడే స్వయాన నేలకు దిగి వస్తాడు. పాత నిబంధనలో అబ్రహాము చాలా రోజులు ఇలా అడిగాడు, అన్ని ఇచ్చావయ్యా, ఒక కొడుకునిస్తే పోలే అని అన్నాడు. కానీ దేవుడు అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూసేటట్లు చేశాడు. అబ్రహాముకు విలువైంది ఆస్తి కాదు, అబ్రహాముకు విలువైంది సంపద కాదు, అబ్రహాముకు విలువైంది ఆయన పేరు ప్రఖ్యాతులు కాదు. అబ్రహాముకు చాలా విలువైంది ఒక చిన్నారి బాలుడు. కనుక దేవుడే అబ్రహాముకు ఒక కుమారుని ఇవ్వడానికి 99 సంవత్సరాన ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి ఆయన అబ్రహాము గుడారంలోకి వచ్చాడు. ఎందుకు తెలుసా? టు గివ్ సంథింగ్ విచ్ ఇస్ వాల్యుబుల్, అమూల్యమైన దాన్ని, ఘనమైన దాన్ని దేవుడు ఈ సంవత్సరము నీ జీవితం కూడా ఇవ్వాలి అంటే దేవుడు ఎవరిని పంపించాడు? దేవుడే నేలకు దిగి వస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. పౌలు నేను వెళ్ళిపోతా, నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నా అన్న పరిస్థితిలో ప్రభు ఏం చేశాడో చూద్దాం. 9వ వచనంలో రాత్రి వేళ దర్శనమందు ప్రభువే వచ్చినట్లుగా చూడగలుగుతావునా? పిల్లరా, ఎనీథింగ్ విచ్ ఇస్ వాల్యుబుల్ గాడ్ హ్యాస్ టు డూ, అండ్ హి వాంట్స్ టు డూ వాల్యుబుల్ థింగ్ టు యూ దిస్ ఇయర్. సంవత్సరాన ఒక విలువైన దాన్ని, అమూల్యమైంది, ఘనమైంది దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి దేవుడే సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. ఈ లోకానికి రక్షణ తీసుకురావడానికి మిఖాయేల్ని వెళ్ళిపోయి చనిపోయా శిలువ మీద, గాబ్రియేలా నాకు బదులుగా నీవు చనిపో అని దేవుడు మిఖాయేల్ని గాబ్రియేల్ని పంపించలేదు. కేవలము తన కుమారుడైన యేసునే ఈ లోకానికి, ఈ గొప్ప రక్షణుడు, ఇంత అమూల్యమైన ఘననీయమైన రక్షణుడు యేసుక్రీస్తే ఈ లోకానికి తీసుకుని వచ్చాడు. ఎనీథింగ్ విచ్ గాడ్ wants to give, he will come and deliver it to you. ఈవేళ పిల్లారా, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 1వ వచనాన్ని 3వ వచనాన్ని చదువుకుందాం. గగనము చీల్చుకొని, ఇందులో 2 పదాలని గమనించండి. ఏమంటున్నాడు చూడండి. గగనము చీల్చుకొని, గగనము 2 పదాలు గమనించాలి. ఒకటి దిగి వచ్చెను, ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన సన్నిధి అనే 2 పదాలని చూడండి. ఇప్పుడు చదువుదాం. గగనము చీల్చుకొని, గగనమును చీల్చుకొని నీవు దిగివచ్చుదువు గాక, నీవు దిగివచ్చుదువు గాక. నీ సన్నిధిని, నీవు దిగి వచ్చినప్పుడు ఏమొస్తుంది నీతో పాటు? నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. జరుగును అని మేము అనుకునే భయంకరమైన, మేము అనుకోనండి. చాలండి, 3 పదాలు చాలా విలువైన.
జరగవు అనుకుంటున్నాం ఈ సంవత్సరం. ఇది జరగదు సార్, ఇది జరగదండి, ఇది కష్టమండి అని అనుకుంటున్నావా? ఇదిగో జరుగును అని మేము అనుకొనని భయంకరమైన క్రియలను నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక దిగివచ్చుదువు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. పిల్లారా, ఈ దినం నీవు అనుకుంటున్నావా జరగదు ఇది అనుకుంటున్నావా? భయంకరమైంది ఇది, నాకు దొరకదు అని అనుకుంటున్నావా? దేవుడు దిగి వస్తే, దేవుని సన్నిధి వస్తే అమూల్యమైంది ఆయన ఇవ్వగలిగిన సమర్థుడు. ఈవేళ దేవుని బిళ్ళారా, 2025 నీ జీవితంలో ఒక ఘనమైంది, శక్తివంతమైంది నీకు కావాలి అని ఆశపడితే ఆయన సన్నిధి, ఆయన దిగి వచ్చి ఆయన సన్నిధిలో నీకు సర్వస్వాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధి అంటే ఏంటి? మేమందరం ఇప్పుడు దేవుని మందిరంలోకి వచ్చాము, ఇదే సన్నిధి కాదండి. ఈ స్థలం ఎంతో పరిశుద్ధమైన స్థలం. ఇది దేవుని మందిరం, దేవుడు నివసించే స్థలం. ఇది ఇక్కడికి మనం వచ్చినంత మాత్రాన మనం ఆయన సన్నిధిలో ఉన్నట్లు కాదు. సన్నిధి అంటే దేవుడు మన లోపల భాగంలోకి రావాలి, మన ఆంతర్యంలోకి రావాలి. ఉదాహరణకు పరిశుద్ధత, పరిశుభ్రత అనే రెండు పదాలు మనం వింటూ ఉంటాం. పరిశుద్ధత అంటే లోపల జరిగేది, దాని తర్వాత పరిశుభ్రత అంటే బయట జరిగేది, ముఖం కడుక్కున్న పరిశుభ్రత. దేవుని సన్నిధి లోపల జరిగేది, దేవుడు నీ లోపల ఉండాలి. ఈ దినం ఈ సంవత్సరము దేవుడు అమూల్యమైంది నీకు ఇవ్వాలంటే దేవుడు నీ లోపల ఉండాలా. నేను 1వ తారీఖున దేవుని మందిరములోకి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాను. ఇక దేవుడు నా జీవితంలో మరి ఎంతో విలువైన జరిగిస్తాడు కాదు, కుదరదు. ఆయన సన్నిధి నీ లోపల ఉండాలి, ఆయన నీ లోపల ఉండాలి, ఆయన నీ లోపలికి దిగి రావాలి. అప్పుడు ఆయన సన్నిధి ఇక్కడ ఉంటది. ఆయన సన్నిధి ఇక్కడ ఉంటే అమూల్యమైనవి నీ జీవితంలో దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. సో నంబర్ 1, ఎప్పుడైతే ఆయన బిడ్డలకు దేవుడు అమూల్యమైనది ఇవ్వాలని ఆశపడితే ఆయన తన సన్నిధిని మనకు తోడుగా ఉంచుతాడు. దేవుని ప్రజలారా, దేవుడు ఈ సంవత్సరము నీకు వాగ్దానం చేస్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే ఆయన సన్నిధిని నీకు తోడుగా ఉంచుతాడు, ఆయన నీ కొరకు దిగి వస్తాడు అన్న మాటల్ని ఆయన నీకు అందజేస్తున్నాడు. సో నంబర్ 1, ఇఫ్ దిస్ ఇయర్ should bring something which is very valuable to you, ఈ సంవత్సరం నీకు విలువైంది ఏదైనా తేవాలి అని ఆశపడినట్లయితే దేవుని సన్నిధి నీ లోపల మొట్టమొదటిగా ఉన్నదో లేదో చూసుకో. ఒకవేళ ఆయన నీ లోపల లేకపోతే ఆయన నీకు ఏమి ఇవ్వలేడు. ఆయనను ఒకవేళ ఇంకా అంగీకరించకపోతే, నేను చర్చిలోకి వచ్చా, దేవుడు నా లోపలికి వచ్చేసాడు అనుకోకు. ఈ దినము నీవు చేయాల్సిన ఒక ప్రార్థన, ప్రభా విలువైంది నాకు కావాలి ప్రభా, నేను అనుకున్నా ఇది జరగదని, నేను అనుకున్నా ఇది కష్టమైందని, ఇన్నాళ్ళు ఇది నా వల్ల కాదేమో అనుకున్నా, నేను భయపడ్డా. ఇప్పుడు నీవు దిగి వస్తే, ఇప్పుడు నీవు కిందికి దిగి వస్తే, నా లోపలికి దిగి వస్తే నీవు నా జీవితంలో మూల్యమైంది తీసుకొస్తావని నేను విన్నాను. ఈ దినము నా జీవితంలోకి రా ప్రభువా, నా గుండెల గుడిలోకి రా ప్రభువా, నా బ్రతుకులోకి రా ప్రభువా. నా జీవితంలో నీవు కావాలి, నీవు ఉంటే నాకు అమూల్యమైంది దొరుకుతుంది. నీవు నా లోపలికి రా అని ఈ దినము నీవు అడిగినట్లయితే పిల్లారా, God will promise you 5 important things. ఈ దినము 5 వాగ్దానాల్ని దేవుడు నీకు చేయాలని ఆశపడుతున్నాడు. మొట్టమొదటిగా నా సన్నిధి నీకు తోడుగా ఉంటది, నా సన్నిధి నీకు తోడుగా ఉంటది. దేవుడే ప్రభు పౌలును ఏ రీతిగా ధైర్యపరచడానికి ఆయన పౌలు దగ్గరికి దిగి వచ్చాడు, ఆ రీతిగానే ఆయన ఈ నూతన సంవత్సరం నిన్ను ఆశీర్వదించడానికి ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఇది మొదటి పాఠం అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లారా, మన లోపల ఆయన లేకుండా మనం చర్చిలోకి వచ్చేసేసి వెళ్ళిపోతూ నీవు ఉంటున్నట్లయితే ఆయన సన్నిధి నీకు లేదు. మన జీవితం అలా ఉండిపోతుంది. ఇక్కడ ఒక మాట, బయట ఒక మాట మన జీవితంలో ఉంటుంది.
కానీ ఆయన సన్నిధిలో నీవు ఉన్నట్లయితే, ఆయన సన్నిధి నీలో ఉన్నట్లయితే, నీవు బయట ఎలా బ్రతుకుతావో లోపల కూడా అలాగే జీవిస్తావు. నీవు లోపల ఎలా జీవిస్తావో బయట కూడా అలాగే ఉంటది. ఇక్కడ ఎలా మాట్లాడతావో అక్కడ కూడా అలాగే మాట్లాడతావు. ఇక్కడ ఎలా జీవిస్తావో అక్కడ కూడా అలాగే జీవిస్తావు. యు విల్ బి సేమ్ బికాస్ హిస్ ప్రెసెన్స్ ఈస్ ఇన్ యూ. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటది. పిల్లరా, ఒకరోజు మోషే మీద, ఇశ్రాయేల్ ప్రజల మీద దేవునికి చాలా కోపం వచ్చింది. దేవుడు 10 ఆజ్ఞలు రాస్తూ ఉంటే కింద డాన్స్ చేసి దూడను పెట్టుకొని బొమ్మను పెట్టుకొని వాళ్ళంతా నాట్యం ఆడిండ్రు. దేవుడు చాలా కోపం తెచ్చుకొని, పొండ్రా మీరు సావు, మీరు సావండ్రా అని దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన తిడుతున్నాడు. అలాంటి గడియల్లో మోషే ఇలా అడిగాడు, ప్రభువా నీవు రావా, ప్రభువా నీవు రావా, నీ సన్నిధి రాదా అంటే మోషే అంటాడు, మోషే నేను రాను, నీకు 6 లక్షల కాల్బలాన్ని ఇస్తా, పో ఆ కానాన్ దేశంలోకి పొండి, అక్కడ పోయి ఫైటింగ్ చేయండి, ఆ దేశాన్ని అంతటిని ఆక్రమించుకోండి అంటే మోషే సాగిలపడి ఇలా అన్నాడు, ప్రభువా నాకు 6 లక్షల కాల్బలం వద్దు, నీ వస్తే చాలు, నీవుంటే చాలు, నీవు నాతో నడిచి వచ్చినట్లయితే 6 లక్షల కాల్బలం నాకు అక్కర్లేదు, నీ సన్నిధే నాకు పెన్నిది, నీ సన్నిధే నాకు ఆశీర్వాదం అని చెప్పగలిగాడు మోషే. ఆయన ఈ దినము విలువైంది నీ జీవితంలో చేయబోతున్నాడు, ఘనమైంది చేయబోతున్నాడు, అమూల్యమైంది దేవుడు ఈ సంవత్సరం నీ జీవితంలో చేయబోతున్నాడు. మొదటిది ఆయన ఇచ్చే వాగ్దానం, ఆయన సన్నిధిని నీకు తోడుగా ఉంచుతానని ప్రభు వాగ్దానం చేస్తా ఉన్నాడు. రెండవ అంశం చూద్దాం. ఉదాహరణ, నేనే ఇక్కడ కొత్త ప్రీచర్ని అనుకోండి, ఇక్కడ ఉన్న అయ్యగారులన్నీ ఇక్కడ పిలిచారు అనుకోండి, కొంతసేపు వాళ్ళందరూ నాకు చెప్తారా ఏమని, సార్ వస్తేప్పుడు మీరు మైక్ తెచ్చుకోండి సార్ అంటారా, వస్తేప్పుడు మీకు కుర్చీ కూడా తెచ్చుకోండి సార్ అంటారా ఎవరైనా? వాళ్ళందరూ కూడా నాకు మైక్ని ఇస్తారు, కూర్చోడానికి కుర్చీని ఇస్తారు, ప్రక్కనే ఫ్యాన్ పెడతారు. ఫ్యాన్ పెట్టలేదు అనుకోండి, ఇది వారు ఇచ్చే ప్రావిడెన్స్. మనం పెళ్లిళ్ళకి వెళ్తాం, పెళ్ళికి వెళ్తే అక్కడ కుర్చీలు ఉంటే లేవో, మీరు అందరూ ఒక కుర్చీ తెచ్చుకోమని చెప్తారా పెళ్ళోళ్ళు? అక్కడ ఫ్యాన్లు ఉంటే లేవో, విసరకర్రలు తెచ్చుకోవాలి రాస్తారా చెప్పండి? పెళ్లి వాళ్ళే మనకు కావాల్సిన నీళ్లను, కుర్చీలను, సదుపాయాలు అన్నిటినీ చూస్తారు కదా. దేవుడు మరి మనకు ఈ నూతన సంవత్సరాన్ని ఇస్తే, ఈ నూతన సంవత్సరానికి సంబంధించిన సంపద కూడా ఆయనే ఇవ్వగల సమర్థుడు. దేవుని సన్నిధిలో దేవుని సంపద కూడా ఉంటది. దేవుని సన్నిధిలో సకల ఐశ్వర్యాలు కూడా ఉంటాయి. మనకు కావాల్సిన అన్ని స్థితిగతులు అందులోనే ఆయన ఉంచుతాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు ఇక్కడ, నేను వెళ్ళిపోతాను ప్రభువా, నాకు వద్దు, నాకు భయం వేస్తుంది, వీళ్ళు చంపేస్తారేమో అంటే దేవుడు అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నావు పౌలా, చూడు నీ చుట్టూ చూడు, నీ మనుషులు నేను పెట్టా, నీ వాళ్ళనే పెట్టా. చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుదాం, 18వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అటు తరువాత పౌలు ఎథెన్సు నుండి బయలుదేరి కొరింథీయునకు వచ్చి పొంతు వంశీయుడైన ఆకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. చూసారా ఎంత చక్కని మాటల్ని మనం ఈ వచనాల్లో చూస్తున్నాం. ఇక్కడ ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళాడు పౌలు, కొరింథు ప్రాంతానికి. అక్కడ ఎవరున్నారంట? యూదులు ఉన్నారు. అరే మీ ఊరు మా ఊరు ఒకటే అంటుంటాను చూడండి. అప్పుడప్పుడు హైదరాబాద్ దూరం కలవగానే మీ ఊరేదంటే పాలకొల్లు, అరే మీ పాలు మా ఊర్లో పక్క ఊరే అంటుంటాం మనం అందరం. మీ ఏ కులం, అరే మీ కులం మా కులం ఒకటే అంటుంటాం మనం. ఎగ్జాక్ట్ గా పౌలుకు అలాంటి వారే తగిలారు. యూదులు తగులుకున్నారు, రెండవది విశ్వాసులు తగులుకున్నారు, మూడవది పౌలులాగా సేవ చేసేవారు అకుల ప్రిస్కిల్లా వారు తగులుకున్నారు. అంతేకాదు భారభరితమైనటువంటి పనిలో టెంట్ మేకింగ్ ని కూడా చేస్తూ వృత్తిలో కూడా ఒక్కటిగా ఉన్న వారిని దేవుడు వారికి అందించాడు. పిల్లరా, దేవుడు మనకు మన చుట్టే మనకు కావాల్సినవన్నీ వసతులను సిద్ధపరుస్తాడు. అప్పుడప్పుడు మా ఇంటి పైన మేము ఉంటాం, కింద టెనెంట్స్ ఉంటారు, అక్కడ బ్యాచిలర్ బాయ్స్ ఉంటారు. ఒకడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో షిఫ్ట్ చేయాలా. ఆడు తాళం వేసి మ్యాట్ కిందనే తాళం చేయబెట్టి పోతుంటాడు. మెల్లగా అటు ఇటు చూసి ఎవడు చూస్తాడే వలి పెడుతుంటాడు.
నేను పైన చూస్తుంటాను, అది వేరే సంగతి అనుకోండి. దాని తర్వాత మళ్ళీ వాడు వస్తాడు, ఆ తాళం తాళ్ళకి వెళ్ళాక వాడు తీస్తాడు, మళ్ళీ తాళం వేస్తాడు, మళ్ళా వాడు వెళ్ళిపోతాడు. ఓకే పిల్లారా, మన చుట్టే దేవుడు అన్ని పెడతాడు. ఆయన సన్నిధిలోనే సంపద కూడా ఉంటది, మనకు కనబడదు. పౌలు అంటున్నాడు, నేను వెళ్ళిపోతా, నా వల్ల కావటం లే, కొరింథీలో నేను ఉండలేను అంటే దేవుడు అంటున్నాడు, యూదులను నీకు పరిచయం చేశాను, అకుల ప్రిస్కిలను నీకు అందించాను, వారు కూడా నీ భారమే భారం వారికి కూడా ఉంది, వారు కూడా టెంట్ పని చేసేవారు, నీకెప్పుడైనా పనితో చేయకపోతే వారితో కలిసి పని చేసుకోవచ్చు కదా. ఐ హావ్ గివెన్ యువర్ పీపుల్ అరౌండ్ యు, నీ చుట్టే నీ మనుషుల్నిచ్చా, నీకు విలువైంది నేను చేయబోతున్నాను, అమూల్యమైంది నేను నీకు ఇవ్వబోతున్నాను అన్న విషయాల్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బ్రదరా, దేవుడు ఎప్పుడైనా కానీ మన కష్టాలకు వచ్చిన తర్వాత దేవుడు ఏం చేయాలబ్బా వీళ్ళ కొరకు అని ఆలోచన చేయడు. యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించడానికి, మన పాపాల కొరకు పంపించడానికి దేవుడు ఎప్పుడు ప్రణాళిక వేశాడు చెప్పండి? భూమి పునాదులు వేయబడక మునిపే ప్లాన్ చేశాడు. అంటే ఆదాము పుట్టించక ముందు, ఆదాం పాపం చేయకముందే దేవుడు ప్లాన్ వేసాడు. ఏమని? నా కొడుకును పంపించాలి, శిలువ మీద ఆయన చనిపోవాలి, లోక పాపములన్నింటినీ కూడా తీసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన రావాలని ఎప్పుడు ప్లాన్ చేసాడు? ఇప్పుడో ప్లాన్ చేసాడు. 2000 మరి ఆల్మోస్ట్ 4000 సంవత్సరాలకు ముందే దేవుడు మరి ప్రణాళిక వేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎప్పుడు కూడా మనకు సమస్య కలిగితే సమస్యలో నుంచి ఎలా బయటికి తీసుకురావాలబ్బా అని ఆలోచన చేయడు. అప్పుడే ఎర్ర సముద్రం దాటారు, నీళ్ల కొరకు ఎదుగుతుంటే ఒక బావి దొరికింది. అక్కడ అందరు గబగబా వెళ్ళి నీళ్లు తాగుతుంటే చేదుగా ఉన్నాయి నీళ్లు. అప్పుడు అందరూ కూడా మోసే మీద సనుకొని, ఏమయ్యా మోసే, మాకు నీళ్లు కూడా ఇవ్వవా, తిండి పెట్టకపోయినా పర్లేదు కానీ నీళ్ళైనా తీయ ఇవ్వవా అంటే, మరి మోసే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, ప్రభా ఇంతమందికి నీళ్ళు ఎడికైంది దేవాలా, నా పాము పోతుంది అన్నట్లుగా దేవుని తోటి చూస్తే, ఒక 100 మీటర్ల దూరం పో మోసే, ఆడో చెట్టు కనబడుతుంది, ఆ చెట్టు ఇప్పుడే మొలవలే, ఎప్పుడో మొలిచింది, అది ఆ చెట్టు నరికి తెచ్చి ఈ చెట్టు నీళ్ళలో తీయగా అయిపోతాయని చెప్పాడు. పిల్లరా, ఈవేళ ప్రభు నీ కొరకున్న సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని ముందే వెతికి పెట్టాడు. నీవేలా బ్రతకాలి, ఎలా ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా నీ జీవితంలో ఎలా బాగుపడాలో ఆయన ముందుగానే ప్లాన్ వేసి పెట్టిండు. నీ గురించి ఎప్పుడో ఆలోచన చేసి పెట్టిండు. ఇప్పుడు ఆయన బుర్రగొక్కాడు. నీకు ఆయన సన్నిధిని తోడుగా ఉంచిన దేవుడు, ఆయన సకల సంపదలు కూడా నీకు అందించగల సమర్థుడు. ఎంత చక్కని మాట పిల్లరా! దేవుడు తన సన్నిధిని సంవత్సరం నీకు ఇవ్వడు, తన సంపదను కూడా ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 3వ ఆశీర్వాదాన్ని దేవుడు ఏమి ఇచ్చాడంటే, దేవుడు తన సంఘాన్ని మనకిచ్చాడు. ఈ రోజు మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. ప్రతి ఆదివారం కూడా మీరు ఇక్కడే కలవాలి. ఇప్పుడు మీకు చాలా సంతోషం కలిగింది అనుకోండి, మీరు పిప్పర్మెంట్లు పంచాలనుకోండి, మీ చుట్టూ వాళ్ళు అనుకోండి, ఎవరికి మీ సంతోషం పంచలేరు కదా. మీ పిప్పర్మెంట్లు ఎవరికి ఇవ్వకపోతే మీకు సంతోషం ఎట్లుంటుంది చెప్పండి. మీకు కష్టం వచ్చింది అనుకోండి, మీ కష్టాన్ని ఎవరికోని చెప్పుకోవాలి కదా. దేవుడు తన సంఘాన్ని ఈ ప్రాంతంలో నిలబెట్టాడు. పిల్లరా, సంఘము అమూల్యమైనటువంటిది. దేవుడు సంఘాన్ని ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉంచుతాడు. సంఘము దగ్గరికి రావాలి, సంఘంలో ఉండాలి, సంఘంలో నుంచి ఆశీర్వాదం వస్తుంది, సంఘం నుంచి దీవెన వస్తుంది. సంఘము బయట ఏది కూడా లేదు. నాకు వేరుగా మీరు ఉండి మీరేమీ చేయలేరు. మీ కష్టాలు, మీ నష్టాలు, మీ బాధలు అన్ని కూడా సంఘంతో పంచుకోవాలి. పిల్లరా, ఈవేళ మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి, దేవుని పిల్లలకు దేవుడు తన సంఘాన్ని తోడుగా ఉంచాడు. పౌలు ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నాడు. ఇందులో పౌలుకు 7 మనుషుల్ని దేవుడు ఇచ్చాడు. చదువుకుందాం. 18వ అధ్యాయము 1వ వచనంలో నేను చదువుతున్నాను, మీరు గమనించండి. అకులా అనే వ్యక్తిని దేవుడు ఇచ్చాడు. ఆనాటి సంఘం 18వ అధ్యాయంలో ఇంకొక పేరుంది ప్రిస్కిల్లా, ఆమెను కూడా ఇంకొక ఆమెను ఆయనకి ఇచ్చాడు. 5వ వచనంలో శీలను దేవుడు ఇచ్చాడు. 5వ వచనంలో తిమోతిని ఇచ్చాడు. 7వ వచనంలో తీతీయును ఇచ్చాడు. దాని తర్వాత 7వ వచనంలో యూస్తుని ఇచ్చాడు. 8వ వచనంలో క్రిస్పును కూడా ఇచ్చాడు. దీస్ ఆర్ ద మెన్ ఆఫ్ గాడ్
దేవుని ప్రజలు ఇక్కడ ఉండడం మనం చూస్తున్నాం. దేవుడిచ్చిన సంఘాన్ని ఎవరైనా వాడుకోకపోతే దాన్ని ఏమంటామంటే పొగురు అంటాం. దేవుడు నీకు ఉదాహరణకు పెళ్ళైంది, నీకు భార్యని ఇచ్చిండు, నువ్వే రోజు చీపురు పట్టుకొని ఊడ్చుకుంటే ఏమంటాను చెప్పండి? భార్యను ఎందుకు ఇచ్చిండు దేవుడు నీకు? ఏమమ్మా పొద్దున్న ఊడ్చేయి అంటే ఊడ్చేస్తుంది ఆమె, కొంచెం వండేసే అంటే వండేస్తుంది ఆమె, అంత కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఇచ్చిన భార్యను నువ్వు వాడుకో, నీకు ఇచ్చిన భర్తను వాడుకో, నీ కుటుంబాన్ని వాడుకో, నీకు ఇచ్చిన ప్రజలు, దేవుడు నీకు ఇచ్చిన సంఘం ఇది. యూ షుడ్ యూజ్ ద చర్చ్ ఫర్ యువర్ స్పిరిచువల్ ఎడిఫికేషన్. నీవు ఎదగడానికి దేవుడు మూడవదిగా ఇచ్చిన అనుభవం ఏంటంటే సంఘమే. దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. నా సంఘాన్ని నేను స్థాపిస్తున్నా, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలబడ నేలవు అని ప్రభు సెలవిచ్చాడు. కనుక ఈవేళ ప్రియులారా, అమూల్యమైంది నీ జీవితంలో సంపాదించుకోవడానికి దేవుడు మొదటిదిగా ఆయన సన్నిధిని నీకు వాగ్దానం చేస్తున్నాడు. రెండవది ఆయన సంపదను నీకు వాగ్దానం చేస్తున్నాడు. మూడవది ఆయన తన సంఘాన్ని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవుడా నువ్వు ఉండాలి అంటే నేను గుడికి వెళ్ళిపోతా, ఎవరితో మాట్లాడాలి సార్, వెళ్ళిపోతా అంతే అనుకుంటారా? అలాంటి క్రైస్తవ జీవితం పనికిరా. క్రైస్తత్వంలో సన్యాసత్వం లేదు. క్రైస్తవులు ఎప్పుడు కూడా కలిసి మెలిసి ఉండేవారు. క్రైస్తవులు ఎప్పుడు ఒక కుటుంబముగా నిలిచి ఉండేవారు. క్రైస్తవులు కష్ట సుఖాలను పంచుకునేవారు. నాకు ఎవరు అవసరం లేదు అని అనుకోవడానికి వీలేదు. ఒక సన్నివేశం జ్ఞాపకం చేస్తా. యేసుక్రీస్తు చాలా కష్టంలో ఉన్నాడు. టెన్షన్ ఎక్కువైపోయింది, చెమటలు గారుతున్నాయి, చెమటల్లోకి రక్తం కూడా గారుతుంది. మీకు అందరికీ అర్థమైపోయింది ఎక్కడున్నాడో. ఏడున్నాడు? గెత్సెమనే తోటలో ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయన బాగా ప్రార్థన చేసుకుంటా ఇలా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అరే పేతురు, యోహాను, యాకోబు లేగడరా, బాగా టెన్షన్ అయిపోతుంది నాకు. ఈ సిలువ ఎక్కాలంట, చనిపోవాలంట, ప్రాణం పెట్టాలంట, నా కొరకు ప్రార్థన చేయండి రా పేతురు, యోహాను, యాకోబు అన్నాడు. యేసుక్రీస్తే తనకిచ్చిన తన శిష్యులను వాడుకోవడానికి ఇష్టపడితే మనకు దేవుడు మనకిచ్చిన మన సంఘాన్ని, మనకిచ్చిన మన స్నేహితులను, మనకిచ్చిన మన విశ్వాసులను చాలాసార్లు మనం వాడుకోం. Use the church for the glory and for the edification and for the beneficial of your family. నీ కుటుంబానికి గొప్ప ఔన్నత్యం కలగాలంటే సంఘాన్ని మనం ఎప్పుడు కూడా వాడుకుంటూ ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, క్రైస్తవుడిగా ఒంటరిగా ఉండలేం మనం. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది ప్రేమించాలి. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది నిన్ను వలే నీ పొరుగు వాడిని కూడా ప్రేమించాలి. కనుక పిల్లారా, మనమందరం గుర్తుంచుకోవాలి, ఈ సంవత్సరం ఒక వాల్యుబుల్ థింగ్ ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. విలువైంది నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అది కావాలి అంటే ఆయన సన్నిధి నీకు వాగ్దానం చేస్తున్నాడు. అది పొందుకోవాలంటే ఆయన సంపద నీకు వాగ్దానం చేస్తున్నాడు. అది నీకు రావాలి అంటే ఆయన తన సంఘాన్ని నీకు తోడుగా ఉంచుతున్నాడు. నాలుగవది పిల్లారా, దేవుడు ఎప్పుడైతే తన సన్నిధిని ఇస్తాడో అందులోనే గొప్ప సంపద కూడా పెడతాడు. అందులోనే నీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. అందులో ఆయన సంఘంలో నుంచి నీకు బలము, శక్తి దొరుకుతుంది. ఆయన మీద ఆధారపడండి, ఆయన సంఘం మీద ఆనుకోండి. నాలుగవది, దేవుని శక్తిని ఇస్తాడు. చదువుదాం 11వ వచనం ఏమంటున్నాడు చూడండి. అతడు 10వ వచనం చదువుదాం. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నా, నీకు హాని చేయుటకు నీకు ఎటువంటి హాని రాదు, నీ మీదకి ఎవడు రాడు, నీ మీదకి ఎవడు రాడు. చాలండి, నా శక్తితో ఎవడు కూడా నీ మీదకి రాకుండా కాపాడుతా. మై పవర్ ఇస్ సో గ్రేట్. చాలా సార్లు ఎవడైనా మన మీదకి వస్తుంటే వాళ్ళకంటే బలమైన వాళ్ళని మనం వెతుక్కుంటాం. యాక్చువల్గా ఉదాహరణకి ఎవరైనా మన శత్రువు AK-47తో వస్తున్నారు అనుకోండి, దేవుడు మనకు 147 రైఫిల్ ఇస్తే బాగుంటుంది అనుకుంటాం. అంటే చాలా పవర్ఫుల్, డిజిటల్ కొట్టగా వస్తే చచ్చిపోవాలంటే. AK-47 వాళ్ళు వేస్తే మనకు AK-147 ఇవ్వడు దేవుడు. దేవుడు ఎలాంటిది ఇస్తాడంటే చిన్న గోలీ రాయల్ని ఇస్తాడు. గొలియాత్ వచ్చి పెద్దగా కవచాలు వేసుకొని, మరి అవన్నీ వేసుకొని చాలా ఎత్తుగా
వస్తే దేవుడు పెద్ద పెద్ద కవచాలు దావీదుకి ఇవ్వలే. ఏమి ఇచ్చిండు? దావీదా ఇగో గోటి రాయలు తీసుకుపోరా భయ్ అని చెప్పిండు. అప్పుడు గోటి రాయలు అంటే చాలా చిన్నగా ఉంటాయి. ఈ గోటి రాయలతో మనం కొన్నిసార్లు చీమలు కూడా చంపలేము. ఇట్లా అది తప్పిపోతుంటుంది ఒక చిన్న గోటి రాయి కదా, దాంతో చీమలు కూడా చావు. ఓకే, దేవుని యొక్క శక్తి చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేవుడు చేసే పనులు చాలా డిఫరెంట్గా చేస్తాడు. మీరు మా అమ్మ చిన్న ఉన్నప్పుడు అవి చూడొద్దు, టామ్ అండ్ జెర్రీ మాత్రమే చూడాలని చెప్పేది. ఎప్పుడైనా టామ్ అండ్ జెర్రీలో ఎవరు గెలుస్తారు చెప్పండి? అదేంటి, ఏది పెద్దది చెప్పండి? రెండిట్లో పిల్లి పెద్దది, తప్పని పట్టుకోవచ్చు. అది పాము కంటే చాలా వేగంగా పనిచేస్తుంది అది. కానీ ఆ టామ్ అండ్ జెర్రీలో మాత్రం ఏది గెలుస్తుంది ఎప్పుడు చెప్పండి? జెర్రీ మాత్రమే గెలుస్తుంది, ఎలుక మాత్రమే గెలుస్తుంది. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఆఫ్ ద స్టోరీ. పిల్లరా, మా కంపెనీలో ఎవరు లేడు సార్ క్రైస్తవుడు, నేను ఒంటరోడిని, నాకు ఎవడు తోడులేడు. అయితే ఏంటి, నేను తోడుగా ఉన్నా కదా అంటాడు దేవుడు. మా ఇంట్లో మా బలగంలో ఎవరు ప్రభు నమ్ముకోలేదు సార్. అయితే ఏంటి, నేను ఉన్నా కదా నీకు తోడుగా ఉండడానికి. నేను సరిపోను, నా తోడు నీకు సరిపోదా అంటాడు దేవుడు. పిల్లల, నా దగ్గర తెలివి లేదు సార్, నాకు అసలు తెలివే లేదు అంటావా? తెలివి ఇచ్చేటోడిని నేను కదా, నేను తెలివినిచ్చేవాడిని అంటాడు ప్రభు. పిల్లరా, ఎప్పుడు కూడా మన జీవితంలో శక్తి లేని ప్రజలుగా ఉండిపోకూడదు. గాడ్ వాంట్స్ టు గివ్ యూ హిస్ పవర్, నాట్ యువర్ పవర్. AK-47 కాదు ఆయన ఇచ్చేది, ఆయన చిన్నది ఇస్తాడు, దాంతో మరి గొప్ప పనులు చేయొచ్చు. దేవుని శక్తి అంటే 15 ఇచ్చి కొట్టి అందులో 14దో 13దో తగులితే చెప్పళ్ళు కొట్టి అబ్బా దేవుడు ఎంత గొప్ప పని చేసి, అది కాదు దేవుని శక్తి. దేవుడు కొట్టడానికి ఒకటే రాయిస్తాడు, కొట్టగా చచ్చిపోతుంది, అంతే పని అయిపోతుంది, అంతే. ఈవేళ పిల్లారా, దేవుడు పౌలుతో అదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఎటువంటి హాని జరగదు, నీ మీదికి ఎవడు కూడా రాడు. నా సన్నిధి నీకు తోడుగా ఉంచుతా, నా సంపద నేను నీకు ఇస్తా, నా సంఘాన్ని నేను నీకు ఇచ్చాను, అంతేకాదు నా శక్తిని కూడా నేను నీకు ఇచ్చాను. గాడ్స్ పవర్ ఇస్ సో యూనిక్. దేవుని శక్తి సముద్రాల్ని చీల్చగలదు, దేవుని శక్తి ఎరికో గోడల్ని కూల్చగలదు, దేవుని శక్తి గడ్డ కట్టుకొని పోయి రక్తము స్రవించకుండా 4 రోజులు ఫ్రీజ్ అయిపోయినప్పటికీ నిలబెట్టి నడిపించగలదు దేవుని శక్తి. ఇక్కడే జోసెఫ్ గారు ఇక్కడ ఉన్నారు, శాంతకుమారి యొక్క భర్త గారు. ఆయన కరెంట్ తీగ మరి తల నుంచి కిందికి తగిలింది. ఆయన శరీరాన్ని ఎప్పుడైనా మీరు పోయేటప్పుడు చూడండి, ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది, బాగుపడతాడు, నడుస్తాడు, బండి నడుపుతాడు, పనులు చేస్తాడు అని ఎవరు ఊహించారు పిల్లారా. దేవుని శక్తి అలాంటిది. గాడ్స్ పవర్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాన్స్ అండ్ హ్యూమన్స్ పవర్. దేవుడు అలాంటి ఘనమైన కార్యాలు చేయగలిగిన సమర్థుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. చివరిగా దేవుడు అంటున్నాడు 10వ వచనంలో, చదవండి మరొకసారి. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. 9వ వచనం మరొకసారి చదుదాం. రాత్రివేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక భయపడొద్దు. ఏం చేయాలి? మాట్లాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను. చాలండి, 2 మాటలు ఒక విషయాన్ని తెలియజేసే మాటలు ఉన్నాయి 9వ వచనంలో. మాట్లాడుము, మౌనముగా ఉండకము. పిల్లారా, 2 మాటలు చాలా విలువైన మాట. మాట్లాడాలి. ఏం మాట్లాడాలి సార్? దేవుడు అంటున్నాడు, నీకు విలువైంది ఇవ్వాలనుకుంటున్నా, నువ్వు మాట్లాడాలి అంటున్నాడు. ఎవడైనా తప్పు చేస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? మనకి ఎందుకు రాబాయ్ ఇల్లుల్లి అని మనం జారుకుంటాం. మన కంపెనీలో తప్పు చేస్తున్నాడు అనుకో, ఎందుకు రాబాయ్ మనకి తలకి అనుకుంటాం. కాదు, మాట్లాడాలి. నీ కంపెనీలో నిన్ను నిలబెట్టింది దేవుడే, నీ స్నేహితుల మధ్య నిలబెట్టింది దేవుడే. నీకు విలువైంది ఇవ్వాలంటే మరి నీవు మాట్లాడాల్సిందే. నువ్వు మాట్లాడకుండా పని జరగదు, నువ్వు మాట్లాడితేనే పని జరుగుతుంది. ఒక విషయం చెప్తా చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎవడైనా తప్పు చేస్తున్నాడు అనుకోండి, మీ ఇంట్లో తప్పు చేస్తుండు, లేకపోతే మీ కంపెనీలో తప్పు చేస్తున్నాడు,
లేదా చర్చిలోనే తప్పు చేస్తున్నాడు, లేదా బజార్లో కూడా తప్పు చేస్తున్నాడు. ఏమంటాం మనం? ఏయ్ తప్పు చేస్తున్నారా అంటే అన్న అన్న సారీ అన్న అంటాడు. అందరు అట్లా అన్నారులేండి. ఓకే, అట్లా అన్నారే అనుకో, అప్పుడు నీకు 2 పాయింట్లు వచ్చినాయి. ఎందుకు? గట్టిగా మాట్లాడినందుకు, వాడు మారినందుకు వానికి 2 పాయింట్లు, చెప్పినందుకు నీకు 2 పాయింట్లు. అర్థమైంది అందరికి? సరే, రే తప్పు చేస్తున్నారా అని అన్నాం అనుకో, వాడు ఇట్లా అన్నాడు, ఏమని? నీకేంద్రా వెయ్యి ఓ అని అన్నాడు అనుకో, నీకు 2 పాయింట్లు. వానికి ఏం లేదు, వానికి నష్టం వచ్చింది. అర్థమైందా? మళ్ళీ అర్థమైందా? నీకేంద్రా భయ్ అంటే వానికి నష్టం వస్తుంది, నీకు మాత్రం 2 పాయింట్లు. చెప్పినందుకు, సత్యం చెప్పినందుకు, దేవుని మాట చెప్పినందుకు ఏం కలిగింది? నీకు 2 పాయింట్లు వచ్చినాయి. ఆడు వింటే ఆడికి బాగు, ఆడు వినకపోతే పోయింది అంతే. సరే, అరే నేను చెప్తే వాడు వింటాడా అన్న, అసలు వాడు వినడు, నేను చెప్పాను భయ్ అని అంటే వానికి నష్టం వచ్చింది, నీకు కూడా 2 పాయింట్లు పోయినాయి. కనుక దేవుడు నేను లెక్క అడుగుతాడు. నీ చుట్టూ మీ పాస్టర్ రాడు, ఈ కంపెనీలకు మీ పాస్టర్ రాడు, మీ గల్లకు పాస్టర్ రాడు, లేదా మీ ఇంట్లోకి పాస్టర్ రాడు. నువ్వే కదా నేను పెట్టింది అక్కడ, నేను నిన్నే కదా, నువ్వే కదా చెప్పాల్సింది. నువ్వు చెప్తేనే పని అవుతుంది, ఎవరు చెప్పడానికి వీల్లేదు. కనుక పిల్లరా, అమూల్యమైంది దేవుడు నీకు ఇవ్వాలి అంటే నీ నోట్లో దేవుడు సత్యవాక్యాన్ని పెట్టాడు. ఆ సత్యాన్ని ఎప్పుడు కూడా మాట్లాడాలి. నీవు సత్యం మాట్లాడితే పని అవుతుంది, నువ్వు సత్యం మాట్లాడకపోతే పని కాదు. నీకు అమూల్యమైన దొరకాలంటే నోరు మూసుకోవద్దు. నీకు అమూల్యమైన దేవుడు ఇవ్వాలి అంటే నోరు తెరిచి చెప్పాలి. నీ భార్యకు చెప్పాలి, నీ భర్తకు చెప్పాలి, నీ పిల్లలకు చెప్పాలి. నువ్వేంది రాబాయి గుడికి వస్తలేవు అని చెప్పాలి. నీ పిల్లలకు, నీ భర్తకు చెప్పాలి, నువ్వు దేవుని దగ్గరికి రా అని చెప్పాలి. నువ్వు నేరు తెరిచి మాట్లాడాలి. అప్పుడే నీ ఇంట్లోకి అమూల్యమైనవి వస్తాయి. అప్పుడే దేవుని సన్నిధి నీ ఇంట్లోకి వస్తుంది. అప్పుడే నీ సంపద నీ ఇంట్లోకి వస్తుంది. అప్పుడే నీ శక్తి నీ పొందుకుంటావు. అమూల్యమైనవి దేవుడు నీకు ఇస్తాడు, అప్పుడే ఇస్తాడు. లేకపోతే ఇట్లా చేతులు పట్టుకుంటా మా పాస్టర్ చెప్పుకోవాలి ఇవన్నీ, మాకు మాత్రం గుడికి పోతాం వస్తాం, గుడికి పోతాం వస్తాం, మేము నోరు మూసుకుంటాం అంటున్నావా? దేవుడు నీకు ఏమీ చేయలేడు. ఈ సంవత్సరం అమూల్యమైనది దేవుడు నీకు చేయాలంటే 5 గొప్ప వాగ్దానాలు దేవుడే చేస్తున్నాడు. 5 promises God is giving to you. 5 వాగ్దానాలు. మొదటిది దేవుడు మనకి ఇచ్చేది ఏంటిది? ఆయన సన్నిధి. రెండోది మనకిచ్చేది ఆయన ఏంటి? దేవుని సంపద ఆయన ఇస్తాడు మనకు, ఆయన సంపద ఇస్తాడు. మూడోది ఏంటి? దేవుడు ఆయన మనకు తన సంఘాన్ని ఇస్తాడు. మీరు ఎప్పుడైనా పాస్టర్ గారితో మాట్లాడవచ్చు. మీరు పాస్టర్ గారు పెద్దగా ఉంటాడు, ఆయన మనతో మాట్లాడితే వింటాడా, మనం వినమేమో. చర్చ్ ఈజ్ క్లోజ్ టు యూ. మీరు సంఘానికి దగ్గరగా ఉండాలి, మేము మీకు దగ్గరగా ఉంటాం. సంఘముగా దేవుడు మనకు సంఘాన్ని మూడవది ఇచ్చింది. నాలుగవది దేవుడు తన శక్తిని మనకిచ్చాడు. అందరూ చెప్పండి ఒకసారి, దేవుని శక్తిని మనకిచ్చాడు. నాలుగవది మన నోట దేవుడు ఏముంచాడు? సత్య వాక్యాన్ని ఉంచాడు. ఎవరి జీవితంలో దేవుడు ఉంటాడో దేవుడే సత్యవంతుడు కనుక దేవుడు మనల్ని సత్య వాక్యాన్ని మన పెద్దలో ఉంచుతాడు. నేను చెప్తే ఎవరు వింటారు సార్ వాక్యము అంటావా? కానీ చెప్పడమే మన పని. ఆడు వింటే వాడు బాగుపడతాడు, వినకపోతే వాని నాశనం వాడి తెచ్చుకోడు. ఇక్కడ ఈ అధ్యాయంలో మనకున్న ఆ వచనము, మనము పైన ఆ వచనాల్లో మనం చూడగలుగుతాం. 6వ వచనంలో చూడండి, చదవండి. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్ని జనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి. చాలండి. కనుక మీరు ఉత్తరవాదులు. వాళ్ళు ఇచ్చిర్రు లెటర్, మీకు అందించిన. దేవుడు చెప్పమన్నాడు, ఇది అబద్ధం రా భయ్, ఇది చేయొద్దు అని చెప్పిండు. చెప్పిన వింటే 2 మార్కులు నీకు వస్తాయి, 2 మార్కులు నాకు వస్తాయి. ఒకవేళ నువ్వు వినకపో అంటే నీకు 0 వస్తుంది, నాకు మాత్రం 2 మార్కులు వచ్చేసి. కనుక ఈ వేళ పిల్లారా, ఈ మధ్యాహ్నపు వేళ మీరు అందరూ విన్నారు చూడండి, నాకైతే 2 మార్కులు వచ్చినాయి. ఓకే, మీరు విన్నారో నాకు తెలియదు. మీరు వింటే మీకు కూడా 2 మార్కులు వస్తాయి. గాడ్స్ ప్రెసెన్స్ విల్ బి దేర్, గాడ్స్ ప్రావిడెన్స్ విల్ బి దేర్, గాడ్స్ చర్చ్ విల్ బి దేర్, గాడ్స్ పవర్ విల్ బి దేర్, అండ్ గాడ్స్ వర్డ్ విల్ బి దేర్ ఇన్ యువర్ మౌత్.
ఎప్పుడైతే మాట్లాడతావో పనులు అయిపోతాయి అంతే పిల్లరా. నువ్వు మాట్లాడు, అన్ని పనులు చేసి పెడతాడు. ఆయన చేస్తాడు. నువ్వు ఆయన మాట మాట్లాడు, ఆయన నీ కొరకు గొప్ప వ్యక్తిగా నిలిచి ఉంటాడు. నేను వెళ్ళిపోతా, నా వల్ల కాదు అన్న పౌలు జీవితంలో 1 సంవత్సరం అక్కడే ఉన్నాడు పిల్లరా. పిరికివాడిగా ఉన్నటువంటి పౌలును దేవుడు బయలుపరిచాడు. నేను వెళ్ళిపోతా, నా వల్ల కాదు అన్నటువంటి పౌలుని దేవుడు ధైర్యపరిచాడు. ఈ దినం, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. నేనున్నాను బిడ్డ, నువ్వేం భయపడద్దు, నేను నీకు తోడుగా ఉంటా, నీకు గొప్పవిస్తా, నువ్వు తలంచనివి, ఊహించనివి నేను చేస్తా. నువ్వు భయపడితే నేను వచ్చేస్తా నీ దగ్గరికి, ఏం ఫికిర్ చేయకు. పని అయినాక కనబడుతుంది, ఓ నేను ఉన్నానని కనబడుతుంది. నేను కనబడితే నువ్వు చచ్చిపోతావు, కనుక నేను కనబడను నీకు. పని అయిపోయిన తర్వాత నేనున్నా నీకు అని నీకు అర్థమవుతుంది. నా సన్నిధి నీకు ఉందని అర్థమవుతుంది, నా సంపద నీకు ఉందని అర్థమవుతుంది, నా శక్తి నీకు ఉందని అర్థమవుతుంది, నా సంఘాన్ని నీకు తోడుగా ఇచ్చానని అర్థమవుతుంది, సత్యవాక్యాన్ని నోట ఉంచానని నీకు అర్థమవుతుంది. ఈవేళ అలాంటి గొప్ప అనుభవంలోకి, ఈ నూతన వత్సరంలోకి ప్రభు నిన్ను నన్ను తీసుకురావాలని మనమందరం కూడా ఆశతో దేవుని తట్టు చూద్దాం.